విభూవర ధారావాహిక 21వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: కాశీలో గంగా స్నానం చేస్తున్న రిటైర్డ్ డిఐజీ ఆఫ్ పోలీసు కాశ్యప శర్మను ఎవరో షూట్ చేస్తారు. కాశ్యప శర్మ మృతదేహాన్ని తనకు అప్పగించమని పోలీసుల్ని కోరుతారు విజయేంద్ర స్వామీజీ. గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన. అనాథబాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. మురళీమోహన్ గారి కూతురు గంగను వేధించిన భీమారావు కొడుకు దుర్గారావుతో ఘర్షణ పడతాడు కాశ్యప్. విజయేంద్ర భూపతితో వివాహం ఇష్టం లేని సింధు ఆత్మహత్య చేసుకుంటుంది. విజయ్ శర్మ పైన కక్షగట్టిన దుర్గారావు అనుచరులతో దాడి చేసి అతని కాలును నరికేస్తాడు. ఆ దిగులుతో రామశర్మ దంపతులు మరణిస్తారు. సన్యాసం స్వీకరించడానికి శ్రీ శ్రీ శంకర అద్వైతేంద్ర స్వామీజీ వారి ఆశ్రమం చేరుకుంటాడు విజయ్. ఇక విభూవర ధారావాహిక 21వ భాగం వినండి. అది విజయ్ శర్మకు ఆశ్రమంలో 2వ రోజు. తొలి రోజు స్వామీజీ వారి ప్రసంగం విజయ్కు బాగా నచ్చింది. వారు చెప్పే హైందవ జాతి ఉత్పన్నతను మననం చేసుకోసాగాడు. వారి వద్ద 60 మంది శిష్యులు దేశపు నలుమూలల నుంచి వచ్చి ఉన్నారు. వారందరూ అప్పటికి అవివాహితులు. ఆశ్రమ జీవిత విధానం: అందరూ 4 గంటలకు లేవాలి. 1 గంట సేపు వ్యాయామం, బాణ విద్య అభ్యాసం, కుస్తీ, చెడుగుడు, పరుగు. తదనంతరం నదీ స్నానం, ఆపై యోగాభ్యాసం, దైవధ్యానం. మరుదినం శిష్యులందరూ ప్రవచన మందిరంలో ప్రవేశించారు. గురువుగారు చెప్పడం ప్రారంభించారు. సనాతన అద్వైత యోగ శాస్త్రంలో 8 సంఖ్యను మాయకు సంకేతంగా చెబుతారు. పంచభూతాలు మనస్సు, బుద్ధి, అహంకారం కలిస్తే 8 అవుతాయి. అష్టసిద్ధులు అనగా 8 రకాల సిద్ధులు. భారతీయ తత్వశాస్త్రంలో సిద్ధి అన్న మాటకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. సాధకుడు యోగ మార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు ఒక స్థాయిలో అతను భౌతికమైన సూత్రాలకు, ధర్మాలకు, అవసరాలను దాటిపోతాడు అన్నది సిద్ధుల వాక్యం, యోగం. అప్పుడతనికి సిద్ధించే శక్తులే సిద్ధులు. సాంఖ్యం, భాగవతం, బౌద్ధం ఈ సిద్ధులను వేరువేరుగా నిర్వచించినప్పటికీ ప్రచారంలో ఉన్నవి అష్టసిద్ధులే. ఈ అష్టసిద్ధులు భగవంతుని అచంచల దివ్య ఆరాధనకు ఫలంగా భక్తులకు ప్రాప్తిస్తాయి. మన హిందూ పురాణాల ప్రకారం అష్టసిద్ధులు మొదట శ్రీ మహావిష్ణువు మరియు మహాశివుని వద్ద మాత్రమే ఉండేవి. వీరి నుండి విశ్వకర్మ ఆ సిద్ధులను పొంది తన కుమారుడైన సూర్య భగవానుడికి అనుగ్రహించాడు. ఆ తర్వాత సూర్యభగవానుడు తన శిష్యుడైన శ్రీ హనుమంతుల వారికి ప్రసాదించారు. అణిమ అనగా అణిమసిద్ధి మూలంగా శరీరమును అణువు కంటే సూక్ష్మంగా మార్చడం, అంటే శరీరమును మిక్కిలి చిన్నదిగా మార్చుట. శ్రీ హనుమంతుల వారు లంకా నగరంలో ప్రవేశించినప్పుడు తన శరీరమును ఈ అణిమ సిద్ధిని ఉపయోగించి చిన్నదిగా మార్చారు. మహిమ అనగా మహిమసిద్ధి మూలంగా శ్రీ అంజనాసుతులు సీతమ్మ తల్లి జాడను వెతకడం కోసం లంకకు వెళ్ళేటప్పుడు సముద్రాన్ని దాటడానికి తన శరీరాన్ని ఈ మహిమ సిద్ధిని ఉపయోగించే పెద్దదిగా మార్చారు. గరిమ అనగా గరిమ సిద్ధి అనగా శరీరపు బరువును విపరీతంగా పెంచుట. లఘిమ అనగా శరీరమును అతి తేలికగా చేయుట. ఈ స్థితిని ఉపయోగించి వాయుమార్గంలో తేలుతూ ప్రయాణించవచ్చు, నీటిపై నడవవచ్చు. ప్రాప్తి అనగా పొందడం. ఈ స్థితి వల్ల దేనినైనా, ఏ వస్తువునైనా పొందవచ్చును. ప్రాకామ్యం అనగా ఈ స్థితి వలన దూరదర్శనము, దూరశ్రవణము వంటి దివ్య శక్తుల్ని పొందవచ్చు. అనగా మనమున్న చోటు నుండే ఇతర ప్రాంతముల్లో ఏమి జరుగుతున్నదో చూడవచ్చును, అక్కడి వారి మాటలను వినవచ్చును. ఈశత్వం అనగా ఈ సిద్ధి ద్వారా ఎవరినైనా దేనినైనా అధికారముగా పొందవచ్చు.
వశీత్వం. ఈ సిద్ధి వలన అన్ని భూతములను జీవులను లోబర్చుకొనవచ్చును. అంటే సకల జీవరాశులు వారు చెప్పినట్టు ప్రవర్తిస్తాయి. ఈ సిద్ధులను అష్టాంగ యోగ పద్ధతి ద్వారా సాధన చేసి కుండలినిని జాగృతం చేయడం ద్వారా పొందవచ్చు. అయితే ఈ పద్ధతిలో కుండలిని జాగృతి చేయడం అనేది అంత సులువు కాదు. దీనిని అర్హులైన గురువు సమక్షంలో మాత్రమే సాధన చేయాలి అని మన శాస్త్ర విదితం. ఈ సిద్ధులను భక్తియోగం, జ్ఞానయోగం ద్వారా కూడా పొందవచ్చు. తరువాతి అంశం కుండలిని యోగ అనగా అనిర్వచనీయమైన శక్తి. కుండలిని అనేది వెన్నుపాములో దాగి ఉంది. మూలాధారంలో దాగి ఉన్న ఈ కుండలిని శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకుని వెళ్ళే పద్ధతిని వివరించేది కుండలిని యోగా. కుండలిని యోగలో కుండలిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్య మార్గం. కుండలిని శక్తి సహస్రారం చేరినప్పుడు యోగ సాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. శక్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్థితిశక్తి, రెండవది గతిశక్తి. శరీరంలోని ప్రాణశక్తి గతిశక్తి రూపంలో ఉంటుంది. మానవ దేహంలోని స్థితిశక్తి పాము వలె చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంలో ఉంటుంది. యోగ సాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలిని శక్తిని జాగృతి చేయవచ్చు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలను జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కుండలిని శక్తిని జాగృతి చేయడానికి ముందు దేహశుద్ధి, నాడీ శుద్ధి, బుద్ధిశుద్ధి అవసరం. తప్పకుండా జరగాలి. నిద్రాణంగా ఉన్న కుండలిని శక్తిని యోగక్రియల ద్వారా జాగృతి చేసినప్పుడు అది ఊర్ధ్వముఖంగా పయనించి షట్చక్రాల్లో ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ తల మాడు భాగాన ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది. ఈ స్థితినే అష్టాంగ యోగాలోని అత్యున్నత దశ అయిన సమాధి స్థితిగా పేర్కొంటారు యోగులు. ఈ స్థితిలో సాధకునికి ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అన్ని రకాల క్లేశాలు తొలగిపోతాయి. శరీరం, మనస్సుల నుండి పూర్తిగా విడిపోతారు. సప్త చక్రాల వివరణ. వెన్నెముకలో ఉండే చక్రాలు ప్రధాన వ్యాసము. సప్త చక్రాలు మన శరీరంలోని వెన్నుపూసలో ఉన్న ప్రదేశాలు. మొదటిది మూలాధార చక్రం. ఈ చక్ర అధిష్టాన దేవత సిద్ధ విద్యాదేవి. ఈ చక్రం గుదస్థానమునకు పైన, లింగస్థానమునకు కిందిగా ఉన్నది. 4 దళములతో అరుణవర్ణము కలిగిన కమలమిది. ఇందే కుండలిని శక్తి ఉండును. దీని బీజమంత్రం లం. మూలాధార చక్రమును గల కమల కన్నికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభములు స్వయంభూలింగము కలదనియు, ఆ లింగము చుట్టూను తామర తొడిలోని దారము వరే ఆకారము గల కుండలిని శక్తి 3.5 చుట్లు చుట్టుకొని ఉన్నదనియు వివిధ తంత్రముల వివరణ. రెండవది స్వాధిష్టాన చక్రము. లింగ మూలమున కలదు. అరుణ దళములతో సింధూర వర్ణము గల జలతత్వ కమలము గలది. దీని బీజమంత్రము వం. మూడవది మణిపూరక చక్రము. నాభి మూలమందు కలదు. 10 దళములు కలిగి నీలవర్ణము గల అగ్నితత్వ కమలము. దీని బీజమంత్రము రం. నాలుగవది అనాహత చక్రము. హృదయస్థానమున గలదు. 12 దళములు కలిగి హేమవర్ణము గల వాయుతత్వ కమలము. దీని బీజమంత్రము యం. ఐదవది విశుద్ధి చక్రము. కంఠస్థానమునందున్నది. 16 దళములు కలిగి శ్వేతవర్ణము గల ఆకాశతత్వ కమలము. దీని బీజమంత్రము హం. ఆరవది ఆజ్ఞాచక్రము. భ్రూ మధ్యమున ఉన్నది. 2 వర్ణములతో కూడిన 2 దళములు కలిగిన కమలము. దీని బీజమంత్రము ఓం. ఏడవది సహస్రార చక్రము. బ్రహ్మరంధ్రమునకు అధోముఖముగా సహస్ర దళములతో వికసించియున్న పద్మము. సహస్రార కమల కర్ణికయందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితియగు పరబిందువు చుట్టూను మాయ కలదు. ఆత్మజ్ఞానము సాధించిన పరమహంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమపురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు,
దేవీ భక్తులు దేవీ స్థానమనియు చెప్పెదరు. ఈ స్థానమును ఎరిగిన నరునకు పునర్జన్మ లేదు. సప్తచక్రాలు శ్రీ విద్యలోనూ వివిధ తంత్రములలోనూ చెప్పిన ప్రకారము మానవుని యందు పై 7 చక్రములు ఉండును. గురూజీ చెప్పడం ఆపారు. ఆ రోజు విజయశర్మ ముందు వరుసలో ఒక చివరన కూర్చున్నాడు. స్వామీజీ విషయాన్ని చెప్పేటప్పుడు ప్రతి శిష్యుణ్ణి గమనించేవారు. వారి ఏకాగ్రతను పసిగట్టేవారు. ఉపన్యాసం ముగిసిన తర్వాత వారి దృష్టిలో ఎవరు అనాసక్తితో వర్తించారో వారిని పోనీయకుండా ఆగమనేవారు. మిగతా వాళ్ళు వెళ్ళిపోయేవారు. వారంతా వెళ్ళిన తర్వాత ఉండమన్న వారిని దగ్గరకు పిలిచేవారు. ప్రియ శిష్యులారా, ఏ పనికైనా ఏకాగ్రత అవసరం. వినడం అన్నది అభ్యాసానికి అంటే నేర్చుకొనడానికి చాలా ఉత్తమమైన మార్గం. పరధ్యానం, మనస్సును ఏదో తలుచుకోవడం వలన నేను చెప్పే విషయాలను మీరు అర్థం చేసుకోలేరు, గ్రహించలేరు. ఈ రోజున మీ నలుగురు అనాసక్తులుగా శరీరాలను నా ముందు ఉంచి మీ మనస్సును ఎటెటో సంచరింపజేశారు. అది ఆశ్రమవతలకు అనిష్టం. గురువు యందున వారి మాటల యందున ఆసక్తి చూపాలి. శ్రద్ధగా అన్య మనస్కులు కాకుండా వినాలి. ఈనాటి తప్పును మరోసారి చేయకండి. మీ ముగ్గురు వెళ్ళండి. ఆ నలుగురిలో విజయశర్మ ఒకడు. వారు వెళ్ళిన తర్వాత చిరునవ్వుతూ విజయశర్మ ముఖంలోకి చూశాడు. విజయ్, ఇలారా. వినయంగా విజయ్ వారిని సమీపించాడు. నీ ఏకాగ్రత అద్వితీయం. నేటి నుండి నీవు నా ప్రియ శిష్యుడువు. నా గదిలో నా పక్కన శయనిస్తావు. నవ్వుతూ చెప్పారు గురూజీ. విజయవర్మ వారి పాదాలను తాకి కళ్ళకు అద్దుకున్నాడు. స్వామీజీ దీవించారు. విభోవర విజయోక్తు. ఆ రీతిగా విజయశర్మ ఆశ్రమంలో స్థిరపడిపోయాడు. 46 వసంతాలు గడిచిపోయాయి. ఇంకా ఉంది విభోవర ధారావాహిక 22వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.